అన్నయ్య, ఏంటమ్మా? ఇవి చూడు. ఏంటమ్మా ఇవి? ఉత్తరాలు సార్. పాతకాలం వాళ్ళు ఉత్తరాలను ఇలాగే భద్రపరిచేవారండి. అన్నయ్య, విజయవాడలో హోమానికి పంతులు గారిని రమ్మని రాసి ఉంది. ఇది పంతులు గారు బావమరిది, అంటే పంతులు గారి భార్య గారి అన్నయ్య గారు పండక్కి రమ్మని రాశారు. ఆ లెటర్ ఏ ఊరు నుంచి వచ్చింది చారుకేశా? ఆ, రాజమహేంద్రవరం దివ్యమా. దివ్య, ఈ లెటర్ చూడు. పంతులు గారు అబ్బాయి మహేశ్వరం వేద పాఠశాలకు ఎంపికయ్యాడని పాఠశాల వాళ్ళు పంపిన ఉత్తరం. అవునన్నయ్య, ఈ లెటరు పంతులు గారు శాపం పెట్టే ముందు వచ్చినట్టుంది. పంతులు గారు చనిపోయాక వాళ్ళ అబ్బాయిని పిల్లాడి మేనమామ మహేశ్వరం వేద పాఠశాలలో చేర్పించుంటారు. జేజు చెప్పింది ఇదే కదా? మహేశ్వరం వేద పాఠశాల అంటే అది చాలా దూరం కదా దివ్యమా. ఎక్కడైతే ఏంటి చారుకేశా, మనకి ఒక అడ్రస్ దొరికింది. మహేశ్వరం వెళ్దాం. అవును దివ్య, వెంటనే బయలుదేరదాం. మనం 5 తరాల కిందటి పిల్లాడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు బాబు. 5 తరాలు అంటే ఆ పిల్లాడు పెద్దయ్యి ముసలవాడు కూడా అయిపోయి ఈ పాటికి కాలం చేసుంటారు. అక్కడికి వెళ్లి మనమేం చేయగలం? నువ్వు కూడా ఒక విషయం మర్చిపోతున్నావు చారుకేశా. మా ఇంట్లో 5 తరాలు నడిచినట్టే ఆ ఇంట్లోనూ 5 తరాలు నడుచుంటాయి. ఆ పిల్లాడికి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా పంతులు గారి వారసులు అవుతారు కదా. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు కదా దివ్యమా. ముందైతే అక్కడికి వెళ్దాం. ఇది తెలిసినట్టే అది తెలుస్తుంది. వెతుక్కుంటూ పోతే దారి వస్తుందంటారు కదా. అవును దివ్య, మనం ఎక్కడ ఆగకూడదు. యాగం జరిపించే వరకు ఏది మనకు అడ్డు కాకూడదు. మహేశ్వరం వెళ్దాం. మనకి ఇంకో అడ్డంకి కూడా ఉంది బాబు. చాణక్య సార్ ఆల్రెడీ మనపై డౌట్ తో ఉన్నారు. ఇప్పటికిప్పుడు మనం మహేశ్వరం వెళ్తే సార్ అనుమానం మరింత బలపడుతుంది. ఈ ఊళ్ళోనే గుడి ఉంది కాబట్టి రాత్రి ఎలాగో మేనేజ్ చేశాం. కానీ ఆయనకి తెలియకుండా అంత దూరం వెళ్లాలంటే చాలా కష్టం అండి. సిసమ్మ కూడా డౌట్ వస్తుంది. ఏం చేద్దాం దివ్య? ఏం చేసైనా సరే వెళ్ళాలన్నయ్యా. దివ్యమా, అభిబాబు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ పిన్ని నిత్య గారు కూడా ఈ ఊరికి వచ్చారట. అమ్మా 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 అమ్మా! ఏంటి భయం వేస్తుందా? చావు దగ్గరగా కనిపిస్తోందా? ఎందుకమ్మా మాపై నీకంత కోపమా? నాగభూషణం, మేడం, గన్ తీసుకురా. ఇద్దరిని కాల్చి పారేస్తాను. అంత తప్పు మేమేం చేసావు నిత్య? ఏం చేశారా? నేను చెప్పిన పని మీరు కరెక్ట్ గా చేయలేదు. ఏం పనమ్మా? నిన్న రాత్రి గుళ్ళో మీకు వాళ్ళకి ఏమీ కనిపించలేదు అని చెప్పారు కదా. మీకు కూడా ఏం కనిపించలేదు కదమ్మా. కానీ వాళ్ళకి కనిపించింది. అది తీసుకుని వాళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్లారు. సంస్కృతంలో ఉన్న దాని భావం తెలుసుకున్నారు. ఆ తంతు చేయాల్సిన ఋషికుల కోసం శాపం పెట్టిన పంతులింటికి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు.
ఇదంతా నీకెట్ట తెలిసిందమ్మా? మేడం గారికి ఎలా తెలిసిందో పక్కన పెట్టండి. వాళ్ళ కూడా ఉన్న మీరెందుకు తెలుసుకోలేకపోయారో అని మేడం అడుగుతున్నారు. అంటే మీకున్న తెలివితేటలు మాకు లేవు కదమ్మా. అప్పటికే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు చెప్తూనే ఉన్నాం కదా. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారన్నది మాత్రమే కాదు, ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఇంత తెలుసుకున్న దానివి ఆ కాస్త తెలుసుకోలేవమ్మా? అంతా మా మేడం గారే తెలుసుకుంటే మీరెందుకు? పంతులింట్లో వాళ్ళకి ప్రూఫ్ దొరికింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అది తెలుసుకోవాలి. లేదంటే ఆ దివ్య బతికిపోతుంది, నా కల చెదిరిపోతుంది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. డిస్టర్బ్ చేయకుండా వెళ్తారా? ఆ? నేను వచ్చిందే నిన్ను డిస్టర్బ్ చేయడానికి. ఎలా వెళ్తాను? సార్, మేడం గారు అసలు కోపంలో ఉన్నారు. ఉంటది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అయినప్పుడు కోపం వస్తుంది. ఈ దొంగలు పోలీసులకి దొరకనంత వరకే జల్సాలు చేస్తారు. దొరికారు అనుకో, ఇదిగో మీ మేడం లాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. నేను మీకు ముందే చెప్పాను, మీ పాపిష్ట కళ్ళకి ఏమీ కనపడదు అని. మీకు దొరకనిది దివ్యకి దొరికే ఉంటుంది అని. ఇంకా మీ పని అయిపోయినట్టే, లగేజ్ సర్దుకోండి. ఇల్లు అలకగానే పండగ కాదు. ఈ నిత్య అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. ఉహుం. ఒప్పుకోవాల్సిందే బంగారం. ఎందుకంటే అక్కడ ఉన్నది దివ్య. అవును, మీరేంటిక్కడ? ఎన్నిసార్లు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు? మీకు మనసాక్షి అనేదే లేదా? క్యారెక్టరే లేదా? ఎంతసేపు దీని మోచేతి నీళ్లు తాగాలని చూస్తున్నారు? ఇదేమన్నా మదర్ తెరేసా అనుకుంటున్నారా మిమ్మల్ని పోషించడానికి? మీరు దీనికి ఎంత సాయం చేసినా మిమ్మల్ని తన కాళ్ళ కింద చెప్పులా చూస్తుంది తప్ప మీకు ఎలాంటి గౌరవం ఉండదు. ఇన్ని సంవత్సరాల నుంచి తనతోనే ఉన్నారు. ఇంకా తన గురించి మీరు తెలుసుకోకపోతే ఎలా? పాముకి పాలు పోసినంత మాత్రాన అది కాటేయకుండా ఉండదు. ఇది కూడా అంతే. పామిది, మిమ్మల్ని మింగేసే కొండ చిలువ. సార్, మా మేడం గారిని మీరు అలా తిట్టడం ఏం బాలేదు సార్. ఏంట్రా గుంటనక్క, ఎక్కడ పోస్ట్ లేనట్టు తన పక్కనే చేరావు. మంచి శాలరీ ఇస్తుందనా? పాపపు సొమ్ము ఏమరుతుందిరా? 10 మంది మంచి కోరేవారి దగ్గర 10 రూపాయలు ఇచ్చిన పని చెయ్యి, కనీసం పుణ్యమైన వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు 10 లక్షలు ఇచ్చినా పని చేయకూడదు, పాపం వస్తుంది. చేసిన నీతి బోధనలు చాలు, బయలుదేరండి. ఎక్కడికి వెళ్లేదే? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. చూడండి, ఇప్పటికైనా మేల్కొని మీరు కరెక్ట్ గా ఉంటే దివ్య అభి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. మీరు కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకొచ్చు. ఈ పాము నీడలో మాత్రం ఉండకండి. ఉంటే చచ్చిపోతారు. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పింది చేయకపోయినా కూడా చేస్తారు. మీ బతుకు మీ ఇష్టం కాదు, నా ఇష్టం. ఏంటమ్మా, నేనున్నప్పుడే వాళ్ళని బెదిరిస్తున్నావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి? బై బర్త్ ధైర్యం నాతో ఉంది. ఇకపై ఉండదు. రోజు రోజుకి నీ ధైర్యం దిగజారిపోతుంది. దివ్య దింపేస్తుంది, నిన్ను భయపెడుతుంది. ఆల్రెడీ తను రంగంలోకి దిగేసింది. నువ్వు కాదు కదా, తనని ఎవ్వరూ ఆపలేరు. ఇది నిజం. నేనాపుతాను. ఆ అన్నా చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో నేను కనుక్కుంటాను. డబ్బులో పుట్టి పెరిగిన వాళ్లకి అన్ని తెలివితేటలుంటే ఆ డబ్బునే సృష్టించిన వాణ్ణి, కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాణ్ణి, నాకెన్ని తెలివితేటలుండాలి?
ఆగండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నిన్న రాత్రి గుళ్ళో ఏం చేశారు? నన్ను నిద్రపుచ్చి మీరేం వెతికారు? ఆహా, ఏం లేదు బాబు, మీరు పదండి. ఆగండి. అడుగుతుంది మిమ్మల్నే, చెప్పకుండా వెళ్తారే? చెప్పెళ్ళండి. ఏం చెప్పాలమ్మా మీకు? ఏం చెప్పాలి? అరే మేము మనుషులు అనుకుంటున్నారా లేక వాలీబాల్ ఫుట్బాల్ అనుకుంటున్నారా? ఓ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేసుకుంటున్నారా? పౌడ్రు ఆగు. ఏ అంటే ఆగేదే? అరే మనకు వయసు ఉంది, దానికి ఒక గౌరవం మర్యాద ఏడు సచ్చాయి కదా. అరే అక్కడికి వెళ్తే వాళ్ళు ఆడేసుకుంటున్నారు, ఇక్కడికి వస్తే వీళ్ళు ఆడేసుకుంటున్నారు. అరే మనం బ్రతకాల వద్దా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నానని అంత సీరియస్ అవుతున్నారు? అనొద్దు, మమ్మల్ని అడగొద్దు కూడా. నీకేమైనా తెలియాలి అంటే వెళ్ళి నువ్వు తాళి కట్టావుగా మీ పిల్లని అడుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి దివ్యాన్ని అడుకో. పౌడ్రు ఆపు. ఇంకా ఆపేదేం లేదు, అంతా వాగాలే. బామ్మగారు ఎందుకు జపం చేస్తున్నారు? కల్పన గారు ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన దివ్య చారుకేశ ఎక్కడ తిరుగుతున్నారు? నన్ను అడుగుతావేంటమ్మా? నన్ను అడుగుతావేంటే? వారికి తెలుసు. అరే ఇప్పుడే మీ అన్నయ్యకి చెప్పా, మళ్ళీ నీకు చెబుతున్నా. నువ్వు తాళి కట్టించుకున్నావుగా, వెళ్ళి వాడిని అడుగు. మమ్మల్ని ఎందుకు అడుగుతావు? మీకు తెలిసేమో అని అడిగాం. మాకు తెలియదు, తెలిసినా చెప్పం. ఎందుకు చెప్పాలి? చెప్పనుగాక చెప్పను. అదేంటి, మీరు మాకు ఫేవర్ గానే ఉన్నారనుకున్నాం. అనుకుంటున్నారమ్మా. ఎవరికి వాళ్ళు మమ్మల్ని టిష్యూ పేపర్లా వాడేసుకుంటున్నారు, నలిపేసి ఉండజేసి విసిరి పారేస్తున్నారు. ఏందా మాకు విలువే లేకుండా పోయింది. అందరు మమ్మల్ని వాడేసుకోవటమే. వాడింది చాలు పౌడరు, పద పద. ఆ, ఏమైందన్నయ్య వీళ్ళకి? ఏదో జరిగినట్టుంది, బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇప్పుడేం చేద్దామన్నయ్య? చెప్పాడుగా, అడగాల్సిన వాళ్ళని అడుగుదాం. వాళ్ళు చెప్పకపోతే? చెప్పించాల్సిన రీతిలో చెప్పిస్తాను, వదిలిపెట్టాను. ఏంటి పౌడ్రు, నేను ఆపినా ఆగలేదు, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాక కడుపు మండిపోతుంటే. అరే మనం ఏమన్నా జోకర్లమా? కామెడీ ట్రాక్ అంటే ఏదో కన్ఫ్యూజ్ చేసి మేనేజ్ చేయొచ్చు. టార్చర్ ట్రాక్ లోకి మనల్ని లాగితే అట్ట ఆ టార్చర్ ఎవరు పడతారు? మనకేమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏవైనా చాణక్య శశిలు మనకు కావలసిన వాళ్ళు కదా, వాళ్ళ పైన అరవకుండా ఉండాల్సింది. ఎవరైనా సరే మనల్ని వాడుకొని వదిలేసే వాళ్ళనే. ఇకపై మనం ఆస్తి కోసం మాత్రమే కాదు, మన అస్తిత్వం వ్యక్తిత్వం కోసం పోరాడాలి. ఆ, మన కోసం మనం పోరాడాలి అంతే. ఏమైందమ్మా? ఏదో మొహాన్ని తాకినట్టు అనిపించిందన్నయ్య. గాలి అయి ఉంటుంది దివ్యమ్మా. కారు అద్దాలు క్లోజ్ చేసి ఉన్నాయి కదా, గాలి ఎలా లోపలికొస్తుంది? కల్పన, ఏంటా శబ్దం? ఏమో బామ్మగారు, దివ్య రూమ్ లోంచి వచ్చింది. అన్నయ్య నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు.
ఏంటిది కల్పన? పాము దివ్య ఫోటోను కాటు వేయడం ఏంటి? శాపం చేసి కదా? కంగారు పడకండి బామ్మగారు. పాము పొరపాటున ఈ రూంలోకి వచ్చింది. లేదు, శాపం పంపిన పాము పొరబడే అవకాశమే లేదు. ఇందులో ఏదో మర్మం ఉంది. పాము దివ్య ఫోటోను కాటు వేయడం వెనుక ఏదో కారణం ఉంది. లేదు బామ్మగారు, శశికి శాపం పోగొట్టాలని దివ్య ప్రయత్నిస్తోంది కదా, అందుకని పాముకు కోపం వచ్చి మనల్ని భయపెట్టడానికి ఇలా చేసిందేమో. అది సరైన కారణం కాదేమో. ఇలా జరగటం ఇది మొదటిసారి కాదు. పెళ్లి అయినప్పటి నుంచి దివ్యకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇది దేనికి సంకేతం? శాపం దారి మళ్ళిందా? మీరు అనవసరంగా అపోహపడుతున్నారు బామ్మగారు. శాపం ఇంటి కోడళ్లకే గాని ఆడపడుచులకు కాదు. మీరు ధైర్యంగా ఉండండి. నా మనసేదో కీడు శంకిస్తుంది కల్పన. దివ్య తాళపత్రాలు వెతకటం, శాపం గురించి తెలియడం, కలలో ఈ ఊరు గుడి కనిపించడం, మనం ఈ ఊరు రావడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్టు నాకనిపించడం లేదు. ఇదంతా శాప విమోచన కోసమే జరుగుతోంది అనుకోవచ్చు కదా. పెద్దవారు మీరే భయపడితే పిల్లలు భయపడరా? ధైర్యంగా ఉండండి బామ్మగారు, ఏమీ కాదు. భగవంతుడా, శాప విమోచనం జరిగే వరకు ఏ ఆపదలు అపాయాలు రాకుండా కాపాడు తండ్రి. బామ్మగారు, మీరు హాల్లోకి పదండి. రండి.